బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ వాసులను నిద్ర లేకుండా చేసిన ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బ్లోట్ అదుపులోకి వస్తుంది. మలికిపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్నికీలలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అయితే ఓఎన్జీసీ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో చేసిన పోరాటం ఫలితంగా మంటలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడుతున్న మంటలు, మరోవైపు భూమి నుంచి వణికించే శబ్దాల మధ్య కోనసీమ వాసులు గడిపిన క్షణాలు వర్ణనాతీతం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతికత వినియోగం ప్రాణ నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించాయి. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు అత్యంత క్లిష్టమైన వాటర్ అంబ్రెల్లా సాంకేతికతను వినియోగించారు. మంటలు వ్యాపించకుండా 4 వైపుల నుంచి నీటి గొడుగు ఆకారంలో విరచిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ ఆపరేషన్ కోసం అవసరమైన భారీ యంత్ర సామాగ్రి, పైప్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన నరసాపురం నుంచి తరలించారు. అదనంగా మరో పైప్ను అమర్చి మంటలను మరింత త్వరగా ఆర్పివేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో ఉండి ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ యొక్క ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోట్ కి సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సాంకేతిక నిపుణ యంత్రాంగం అంతగా పనిచేస్తుంది. సాయంకాలానికి మధ్యాహ్నమే మనం ఆల్రెడీ రాజు తెలియబట్టింది. వాటర్ అంబ్రెల్లా సిస్టమ్, అలాగే స్ప్రింక్లింగ్ ఫోమ్ ని అక్కడ స్ప్రే చేయడం ద్వారా కొంతవరకు మంటలను అదుపు తీసుకోవడానికి వారు ఉపయోగిస్తారు. ఈ విధానాన్ని గతంలో కూడా వినియోగించిన విషయాన్ని మనం ముందుగానే తెలియపరిచాం. అదే సిస్టమ్, వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ అంటే చుట్టుపక్కల ప్రాంతాలకి మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేయడం. ఫోమ్ ద్వారా కూడా రసాయనాలు జల్లి దాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. సాంకేతిక నిపుణులు ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా మరికొంత నిపుణులు మరికొందరు రేపు వస్తారని కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ మంటల తీవ్రత నిన్న సాయంకాలం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉదయానికి కొద్దిగా శాంతించింది. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ యథాస్థాయికి చేరుకుంది. అంటే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తారు. ఆ బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల పైన గ్యాస్ ఉందని చెప్పి అంచనా వేస్తారు. దాదాపు 2,000 అడుగుల కింద భూభాగంలో వాళ్ళు డ్రిల్లింగ్ చేయడంతో ఊహించిన దానికన్నా అత్యధికంగా అపార చమురు నిక్షేపాలు ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దానికి ఆ స్థాయి తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేదు. అందుకోసమే ఫైర్ అయిందని చెప్పి కొంతమంది అధికారులు ఇస్తున్న అనధికారిక సమాచారంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుంది. ఈ మంటలను కంట్రోల్ చేయడానికి తమ వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తుందని చెప్పొచ్చు. మౌనిక, దత్తు, అయితే మంటలు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా మంటలను ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చేస్తాయి? ఇది ఇంకా ఇప్పుడున్న ప్రస్తుతం వస్తున్న మంటలు అదుపులోకి రావడం అన్నది అంటే కనుక గ్యాస్ యొక్క ప్రెజర్, భూమిలోంచి వస్తున్నటువంటి ఆ ప్రెజర్ను బట్టి ఉంటుంది. ప్రజెంట్ ఒక్కొక్కసారి ప్రెజర్ తగ్గుతుంది, ఒక్కొక్కసారి ప్రెజర్ పెరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి కావాలంటే దాన్ని ఆ బావిని సీల్ కేసింగ్ అండ్ క్యాపింగ్ అనే విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారా ఆ బావిని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఆ బావిలోంచి వస్తున్నటువంటి చమురుని పక్క డైవర్షన్ చేయాలి. ఆ డైవర్షన్ చేయడానికి ఏంటంటే ముందు అర్జెంట్ గా ఒక వాల్ వేయాలి. దానికి సంబంధించి అది వేయాలంటే ముందు మంటలారాలి. ఆ మంటలారాలంటే ప్రస్తుతం ఈ కేజింగ్ వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ కావచ్చు, ఫోమ్ సిస్టమ్ కావచ్చు, మడ్ పంపింగ్ అంటే బురద నీటిని జల్లడం ద్వారా కొంతవరకు అదుపులోకి తీసుకొస్తారు. అది రాత్రి కూడా చేస్తారు, 24/7 చేస్తామని చెప్పేసి చెప్తారు. దాదాపు మనకున్న అంచనామడికి ఇంకొక 4-3 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. మౌనిక, రైట్ దత్తు, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మోసానికి పాల్పడిన కీలక సూత్రధారి ఫాల్కన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా విదేశాల్లో తలదాచుకున్న అతను గల్ఫ్ దేశం నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబై పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కేంద్రంగా ఫాల్కన్ పేరుతో ఒక మొబైల్ యాప్ ను రూపొందించారు.
అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఎంఎన్సీ కంపెనీల ఇన్వాయిస్లను డిస్కౌంట్కు కొనుగోలు చేస్తామని, అందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 11% నుంచి 22% వరకు లాభాలు ఇస్తామని నమ్మించారు అమర్దీప్ కుమార్. అలా బాధితుల నుంచి సుమారు 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో 850 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినప్పటికీ మిగిలిన 850 కోట్ల రూపాయలతో నిందితులు బోర్డు